హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నేను మీ ముందుకైతే ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఆ వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంట్లో జరిగే అయ్యప్ప స్వామి పడి పూజ అనమాట. మా అక్క ఇంట్లో అంటే మా బావ, మా అక్క వాళ్ళ అబ్బాయి మాల వేసుకున్నారనమాట. ఇద్దరు కన్యాస్వాములు కనుక వాళ్ళైతే ఈ సంవత్సరం పడి పూజ అయితే పెట్టుకున్నారు. పడి పూజ అయితే ఇక్కడ చాలా బాగా జరిగింది. అది మీకు చూపిద్దాం అన్నట్టుగా నేనైతే వీడియో షూట్ చేశాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి పూజకు సంబంధించిన సామాన్లన్నీ తెచ్చారు. అవన్నీ చూడడానికి అయ్యగారు అయితే వచ్చారనమాట. ఫస్ట్ ఈయనే అయ్యగారు అనమాట. అయ్యప్ప స్వామి గుళ్ళో పూజలు చేస్తూ ఉంటారు. అయ్యగారు అయితే వచ్చారు. ఈయనే ఈవినింగ్ పూజ చేస్తారనమాట. ఫస్ట్ అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేశారు. ఇక్కడ స్వామివారి అభిషేకానికి సంబంధించిన పాలు, ఆవు నెయ్యి, ఇంకా ఇతరత్ర పూజ సామాగ్రి అన్నీ వచ్చాయా లేదా అనేది ఒకసారి చూసి తర్వాత పూజకు సంబంధించినవి అన్ని రెడీ చేసేసి స్వామివారికి ప్రసాదం పెట్టడానికి, ప్రసాదాన్ని అయితే రెడీ చేయడానికి అన్నీ చూస్తున్నారనమాట. ఇక్కడ మేమైతే అందరం తలా ఒక ఐటమ్ అది అందిస్తూ ఉన్నాం అయ్యగారికి. ఫస్ట్ అయితే అయ్యగారికి మా అక్క పాలైతే కాగబెట్టి ఇచ్చిందనమాట. టీ తాగరంట, అందుకని పాలు కాబట్టి ఇచ్చాము. ఇక్కడ ప్రసాదం చూసారా, ప్రసాదంలో ఆవు నెయ్యిని ఒక డిజైన్ టైప్లో పోసారు పైన. ఆ తర్వాత ఈ లైన్ డేట్స్ ఉంటాయి కదండి, అవి మొత్తం డిజైన్గా వేస్తున్నారు చూసారా. ఇదైతే స్వామివారికి పెట్టే ప్రసాదం, మెయిన్ ప్రసాదం. ఇక్కడ వచ్చేసి పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి డబ్బాలన్నీ పక్కన ఉన్నాయి చూసారా. ఇక్కడ ఉన్న ఇత్తడి చెంబు అయితే కలశానికి అనమాట. ఈ చెంబు మీద కలశాన్ని అయితే తయారు చేస్తారు. ఇక్కడ నేనైతే అక్కడ బయట అందరం పూలు అవి ప్రిపేర్ చేస్తున్నారు. మండపం ప్రిపేర్ చేసే వాళ్ళందరికైతే టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎవరికి వారు ఏదో ఒక పనిలో హడావిడిగా అయితే తిరుగుతున్నారు. తినొచ్చేసి మా చిన్నక్క అనమాట, అంటే మా పెద్దక్క వాళ్ళ తోటి కోడలు అనమాట. ఇక్కడ నేను టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే స్వామివారిని మీకు చూపించేస్తాను చూడండి. ఎంత బాగున్నారో కదా స్వామివారు. ఈ స్వామివారి విగ్రహాన్ని అయితే గుడిలో ఉత్సవాలకి తిప్పుతూ ఉంటారండి. అసలు అది మన ఇంటికి రావడం అంటే చాలా అదృష్టం. విగ్రహాన్ని అయితే ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా పీతాంబరం పౌడర్తో రుద్ది కడిగి బొట్లు అయితే పెట్టాడు మా భాన్యస్వామి. ఇక్కడ పూజ సామాగ్రి అంతా అయ్యగారు రెడీ చేశారు చూసారా. దాని పోమ్గ్రానైట్స్ గింజలు, బూది, తేనె, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి, ఇంకా వెండి కుందులు అనమాట. పెద్దగా ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా. ఇవి పూజ దగ్గర పెడతారు కుందులు. ఇక్కడ కలశం చూసారా, బంతిమాల వేసి కలశం అయితే రెడీ చేశారు. ఇక్కడ చిత్రపటాలు అయితే ఉన్నాయి కదా స్వామివారి పెద్దవి, అయ్యప్ప స్వామివి, వినాయకుడివి, కార్తికేయ స్వామి ముగ్గురు పటాలు ఉన్నాయి. ఇవి ఎక్కడ మండపంలో పెడతారు. వాటినైతే మా శివ నీట్గా తడిక్లాత్తో తుడిచేసి బొట్లు అయితే పెడుతుందన్నమాట. ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఇది దర్శించుకోవడం కూడా చాలా అదృష్టం. నేను ఆ అదృష్టాన్ని నా ద్వారాగా మీకైతే అందించాను అనమాట. అందుకైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇక్కడ పిల్లలందరూ బయట చక్కగా సందడిగా ఆడుకుంటున్నాడు. ఈ బుడ్డోడు చూసాడు ఎంత క్యూట్గా ఉన్నాడో. వాడైతే వీడియో తీస్తుంటే పారిపోతున్నాడు. అసలు నేను వీడియో తీస్తుంటే కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారు. ఫంక్షన్ అయినా, ఏ పెళ్ళైనా, పూజ అయినా, ఏదైనా పిల్లలు ఉంటేనే కదండి సందడి. పిల్లలతోనే ఆ సందడి అనేది వస్తుంది. ఇక్కడైతే మేమైతే అందరం రౌండ్ ఆఫ్గా కూర్చొని పూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం పూజకి. ఇక్కడ వచ్చేసి పూలు చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అప్పుడే ఫ్రెష్గా తోటలోంచి తెంపుకొని వచ్చారనమాట మా వారు అండ్ మా బావ, ముగ్గురు కలిసి తీసుకొచ్చారు. ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయంటే మొత్తం వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయండి. ఎల్లో, వైట్, పింక్ అండ్ ఆరెంజ్, ఎల్లో మిక్స్ షేడ్ కలిసిన ఫ్లవర్ ఒకటి కలర్ బాగుంది. ఈ 5 కలర్స్ కలిసి ఇందులో రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. మొత్తం 5 కలర్స్ అనమాట. వాటిని ఏం చేసామంటే ఫస్ట్ ముందు తొడిమలు ఉంటాయి కదా, ఆ తొడిమల్ని తుంపేసి వాటికి గుండు సూది ఇట్లా కుచ్చేస్తామన్నమాట. కుచ్చితే అరటి దుప్పకి ఇట్లా డిజైన్గా వేస్తారనమాట స్వాములు. చూస్తారు అక్కడ అట్లా. అయితే మేము అలా గుండు సూదులు కుచ్చుతున్నాము తొడిమలు తీసేసి. ఇక్కడ చూసారా, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అయ్యప్ప స్వామికి 3 మందిరాల్లాగా అలా కడతారు కదా, మధ్యలో వచ్చేసి శివలింగం లాగా ఒక డిజైన్, ఒకవైపు స్వస్తిక్, ఒకవైపు ఓంకారం, అలా 3 డిజైన్ లాగా వేస్తున్నారు చూసారా ఫ్లవర్స్తో. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, ఎంత బాగుందో. మొత్తం పూర్తి అయిన తర్వాత ఇంకా లుక్ బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి విడిపూలు అనమాట. స్వామివారికి విగ్రహానికి మనం పూలతో అభిషేకం చేస్తారు కదా, వాటి కోసమని, ప్లస్ స్వాములు మనకి తాంబూలం ఇచ్చినప్పుడు ఆశీర్వదిస్తారు కదా పూలతోటి, అందుకని
విడిపూలు అయితే ప్రిపేర్ చేసాము. బంతి పూలన్నీ తుంపేసి రెక్కల్లాగా ఒక టబ్ నిండా చేసామండి. ఇక్కడ చూసారా మామిడి తోరణం అది ఎంత బాగుందో. మామిడి తోరణం అయితే ఈ మండపానికి ఇక్కడ చుట్టూ కట్టేశారు. ఇప్పుడైతే బయట కడుతున్నాం. అది ఇల్లు వచ్చేసి మా ఇల్లు అండి, ఈ ఇల్లు వచ్చేసి మా అక్క వాళ్ళ ఇల్లు. రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారా పైన మొత్తం డెకరేషన్ అదంతా చాలా బాగుంది, చాలా లుక్ వచ్చింది కదా. మండపానికి అటు ఇటు అరటి కొమ్మలు కూడా పెట్టేశారు. ఇవి వచ్చేసి స్వాములకి స్వల్పాహారం తినేటప్పుడు బాటిల్స్ అనమాట, వాటర్ బాటిల్స్. ఇది విడిపూలు చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్వాములకి అల్పాహారం అని చెప్పానుగా, అదైతే ఒకవైపు ప్రిపేర్ చేస్తున్నారు వంట మనుషులు అయితే. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ పెడుతున్నామంటే ఉప్మా, ఇడ్లీ, వడ అండ్ సెమియా కేసరి. అది సెమియా కేసరి కూడా స్వీట్ అనమాట, అది ఒక స్వీట్ ఐటమ్ అన్ను. ప్లస్ టిఫిన్స్ వచ్చేసి 4 ఐటమ్స్ అనమాట, ఇడ్లీ, వడ, బోండా అనమాట. 4 ఐటమ్స్. ప్లస్ చట్నీస్ అయితే 2 టైప్స్ చట్నీస్ అండి. ఒకటి పల్లీ చట్నీ, ఇంకోటి వచ్చి టమాటా చట్నీ. స్వీట్ అయితే సెమియా కేసరి అనమాట. మొత్తం వచ్చేసి 6 ఐటమ్స్ మొత్తము. ఇక్కడ స్వాములే ప్రిపేర్ చేస్తున్నారండి మండపాన్ని. ఎంత బాగుందో కదా. ఒకసారి అయితే మినిమం ఒక 1 అవర్ అయితే కూర్చొని పూలన్నీ కట్టడం ప్రిపేర్ చేశాం కదండి. కాలు పట్టేసినట్టుగా అనిపించి ఒకసారి అయితే లేచి తిరుగుతున్నాము అందరం. ఇక్కడ పక్కన అయితే అరటి దొప్పలతో ఒక స్వామి అయితే మెట్లకి ప్రిపేర్ అయితే చేస్తున్నాడు. 18 మెట్లు కడతారు కదా పడి పూజకి. 18 మెట్లే మెయిన్ కదా. ఆ మండపానికి ముందు 18 మెట్లు వస్తాయి. శబర్లు 18 మెట్లు, బంగారు మెట్లు ఎలా ఉంటాయో ఇక్కడ మన పడి పూజ పెట్టుకున్నప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకుంటారనమాట అరటి దొప్పలతోటి. వాటి కోసం అయితే అరటి దొప్పలన్నీ తీసి కట్ చేస్తున్నాడు ఒక స్వామి. ఇంకా మిగతా 2 స్వాములు అయితే ఇక్కడ పూలతో డెకరేషన్ అయితే చేస్తున్నారు. చూసారా ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవే మెట్లు అండి, 18 మెట్లు ప్రిపేర్ చేశారు. మెట్లకు కూడా పూలతో అలంకరణ అయితే చేస్తున్నారు ఒక స్వామి, చామంతి పూలతోటి. మేము ఇట్లా గుండు పున్ను గుచ్చామని చెప్పాం కదా, వాటిని ఇట్లా గుచ్చుతున్నారనమాట. చూసారా, చూస్తే మీకు తెలుస్తుంది. ఇట్లా ప్రిపేర్ చేస్తారనమాట పూలని. మెట్లు మొత్తం పూర్తి అవ్వడానికి అయితే వచ్చేసిందండి మొత్తము మందిరము. తర్వాత బంతి పూల మాలతోటి మెట్ల మీద అలంకరణ చేస్తున్నారు. చూసారా ఎంత బాగుందో. ఈ పడి పూజ ఇది అయితే మా ఇంట్లో ఇదైతే ఫస్ట్ టైం అండి నేను చూడడం అయితే. నా చిన్నప్పుడు మా మావయ్య, మా మేనమామ వాళ్ళ ఇంట్లో అయితే ఈ పూజ అయితే చూశానండి. అప్పుడు అంత ఐడియా లేదు నాకు, కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. పడి పూజ మా ఇళ్ళల్లో ఫస్ట్ టైం అనమాట ఇది చేయడము. అసలు ఈ మండపం కట్టడము, ఈ పూజ, ఇది స్వాములు మాల వేసుకోవడము, ఈ పూజ పెట్టుకోవడము, ఇది అంతా మాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాలా బాగుంది చూడటానికి కూడా. ఎగ్జైట్గా కూడా ఉంది. పూజ ఎలా జరుగుతుంది ఏమిటి అనేది ఈవినింగ్ కాదు నైట్ టైంలో ఒక ఎగ్జాక్ట్గా 7:38కి అయితే స్టార్ట్ అవుతుంది పూజ. ఇక్కడ మెట్లు కూడా ప్రిపేర్ అయిపోయాయి అన్నమాట. ఒకసారి మొత్తం మండపంలోకి చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. ఒక సైడు ఓము, ఒక సైడు స్వస్తికు, మధ్యలో శివలింగము. ఆ మండపం ముందు చక్కగా 18 మెట్లతో పూలతో అలంకరించి చాలా బాగుంది. ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది. మా సాయి శివ అయితే రెడీ అయిపోయారు బ్లాక్ శారీస్ కట్టుకొని. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మెట్ల మీద ప్రమిదలు ఉంటాయిగా, కొత్త ప్రమిదలు తెచ్చి కడిగి పెట్టామన్నమాట. వాటికి బొట్లు పెట్టేసి నూనె వేసి ఒత్తులేసి ఒక్కొక్క మెట్టు మీద ఒక 3 ప్రమిదలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుతున్నారనమాట. ఇక్కడ మొత్తం చూసారా పిల్లలు అయితే చక్కగా వచ్చి రెడీ అయి కూర్చున్నారు. మా వీధిలో వాళ్ళందరూ పిల్లలు అందరూ అయితే రెడీ అయి కూర్చున్నారు. ఇక్కడ మా చిన్నక్క కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇది మా అక్క వాళ్ళు, ఒకసారి లుక్ చూసేయండి. ఇక్కడ మా వదిన, నేను, మా పెద్దక్క అందరం అయితే రెడీ అవుతున్నాము. మొత్తం రెడీ అయ్యాము. ఇక పూలు పెట్టుకోవడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. మా వదినకి అయితే నేను పూలు అయితే పెడుతున్నాను. ఒకసారి నా శారీ ఎలా ఉంది, మేము ఎలా ఉన్నాము ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఈమె వచ్చేసి మా వదిన అనమాట, అంటే మా అక్క వాళ్ళకి ఆడపడుచు ప్లస్ మా మేనమామ కూతురు అనమాట. ఇక్కడ తనకి నేనైతే పూలు అయితే పెడుతున్నాను. మా పాప అయితే వచ్చేసి మమ్మల్ని అయితే ఇలా నించోండి ఒకసారి వీడియో తీస్తాను అని చెప్పేసి ఫ్రంట్ బ్యాక్ వీడియో అయితే తీసిందండి. ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఇప్పుడు వచ్చేసి బయట మండపం లుక్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు దూరం నుంచి. పైన డెకరేషను, మండపము, ఇంటికి తోరణాలు, అది అంతా వచ్చేసి ఒక చలికాలం కదా అందుకని కొంచెం మబ్బుగా ఉంది వాతావరణం. ప్లస్ ఈ ఫ్లవర్స్తో మండపం డెకరేషను అది అంతా మామిడాకు తోరణాలు
అవి అంతా చాలా బాగుంది చూడటానికైతే. ఇక్కడ వచ్చేసి పూజకు సంబంధించిన కుందులు ఇందాక చూపించాను కదా మీకు, అవన్నీ శుభ్రంగా కడిగేసి బొట్లు పెట్టేసి నూనె వేసి ఒత్తులు వేసి ప్రిపేర్ చేస్తుంది. తను వచ్చేసి మా అత్తయ్య మాత అనమాట. తను వచ్చేసి ఇప్పటికి 15 టైమ్స్ వేసుకుంది మాలైతే. మా మేనమామ భార్య ప్లస్ మాకు మేనత్త కూడా, మా నాన్నకి సిస్టర్ అనమాట. ఇక్కడ స్వామివారిని అయితే బయట తీసుకొచ్చి పెట్టారు మండపం దగ్గర. మేమైతే తలా ఒక ఐటెం తీసుకొచ్చి ఇచ్చామన్నమాట పూజ దగ్గర. నేను పసుపు కుంక పట్టుకున్నాను, ఇచ్చానమాట. అందరూ తలా ఒక ఐటెం తెచ్చి ఇచ్చాము బయట. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అవబోతుంది. పూజ స్టార్ట్ అవుతుందన్నమాట, మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందన్నమాట. అసలు స్వాములందరూ ఇక్కడ డీజే బాక్స్ కూడా పెట్టారు, భజన అయితే చేస్తున్నారు. అసలు చాలా వైబ్రేషన్ వస్తుంది, చాలా మంచిగా అనిపించింది. మేము కూడా భజన చేసామన్నమాట, చాలా బాగుంది. స్వాములు అయితే చాలా పాటలు అయితే పాడుతున్నారండి. ఆ పాటలన్నీ నాకు పెట్టాలనిపించింది కానీ కాపీ రైట్ పడుతుందని చెప్పేసి అయితే సౌండ్స్ అయితే పెట్టలేదు. ఇక్కడ వచ్చేసి స్వామివారు మండపం ముందు 18 మెట్లు ఎదురుగా స్వామివారు ఉంటే అచ్చం శబరిలో చూసినట్టే ఉంది కదండి. ఇప్పుడైతే ఇక్కడ చిత్రపటాలు 3 మండపంలో అయితే ప్రతిష్ఠించారు. ఇప్పుడైతే మా బావ మా అక్క కలిసి దీపారాజన అయితే చేస్తున్నారు. లోపల ఫస్ట్ పూజ స్టార్టింగ్లో దీపారాజన చేపిస్తున్నారు వాళ్ళతోటి. మండపం చూసారు ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంది కదా. నైట్ టైంలో చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అసలు ఇంకా రియల్గా చూస్తే చాలా మంచిగా ఉంటుంది ఇదైతే. ఇక్కడ మా బన్ను స్వామి వచ్చి ఎదురుగా బాణం పెట్టారండి. ఒక స్తంభంలాగా పెట్టి అరటి తొక్కతో బాణం తయారు చేసి పెట్టారు. అక్కడ ఒక దీపం పెట్టారు. అక్కడ దీపానికి దీపారాధన అయితే చేస్తున్నాడు మా బన్ను స్వామి. ఇక్కడ కుందులన్నీ దీపాలన్నీ వెలిగించారు. ఒకసారి లుక్ చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. ఇక్కడ స్వామి వారికి అయితే పూజ స్టార్ట్ అయిపోయింది, అభిషేకం కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే ఆవు నెయ్యితో అభిషేకం అయితే చేస్తున్నారు. ఫస్ట్ మేము ఫ్యామిలీ మెంబర్స్ ముందు కూర్చొని పూజ అయితే చేయించారండి. అదైతే అయ్యగారు అరుస్తున్నారు వీడియో తీయొద్దని, అందుకని తీయలేదనమాట. మా పాప అయితే చిన్నగా కనిపించకుండా తీసింది వీడియో అయితే. ఆవు నెయ్యితో అభిషేకం అయితే జరుగుతుంది ఫస్ట్. ఆ తర్వాత నెయ్యి అభిషేకము, పాలాభిషేకం, అట్లా అన్ని అభిషేకాలు జరుగుతాయి. అయ్యప్ప స్వామికి అభిషేకం అంటే ఇష్టం కాబట్టి మెయిన్గా పూజలో అభిషేకాలే చేపిస్తారు బాగా. అభిషేక ప్రియుడు అయ్యప్ప స్వామి అంటారు కదా. ఇక్కడ వచ్చేసి అందరూ పంచలు అయితే కట్టుకున్నారు పిల్లలతో సహా. మా పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు, మా తమ్ముడు కొడుకు అందరూ పంచలు వేసుకున్నారు. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అయితే చిన్నవాడు అనమాట. పంచ కట్టుకుంటే ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉన్నాడో, చూసారా ఎంత బాగున్నాడో. అందరూ వైట్ పంచలు కట్టుకున్నారు. స్వాములందరూ బ్లాక్ డ్రెస్లు అనమాట. అటు పక్కన స్వాములందరూ భజన జరుగుతూనే ఉంది. అసలు ఆ డీజే బాక్సులు, స్వాములు, పాటలు, భజన అంతా చాలా మంచిగా అనిపించిందండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. అందరూ కూడా పూజ చాలా బాగా జరిగిందని అన్నారు. ఇక్కడైతే అభిషేకం జరుగుతూనే ఉంది. ఇప్పుడైతే తేనెతో అభిషేకం జరుగుతుందండి. ఫస్ట్ అయితే నెయ్యితో అభిషేకం అయిపోయింది కదా, ఇప్పుడు తేనెతో అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు తేనె అభిషేకం జరుగుతుంది చూడండి. అభిషేకం జరుగుతూ ఉంటే స్వామివారు ఎంత అందంగా ఉన్నారో కదా, గోల్డెన్ కలర్లో. ఆవు నెయ్యి గోల్డ్ కలర్లో ఉంది కదా. స్వామివారి విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత చాలా కలర్ఫుల్గా ఉన్నారు స్వామివారు అయితే. చూస్తే కళ్ళు చాలా అసలు అంత మంచిగా అనిపించింది చూస్తుంటే. ఆ తర్వాత విభూది అభిషేకం, తర్వాత ఆవు పాలతో అభిషేకం జరుగుతుందండి. ఆ తర్వాత పువ్వులు ఉన్నాయి కదా, పువ్వుల అభిషేకం కూడా చేస్తారు స్వామివారికి. అలంకరణ చేసిన తర్వాత చూడండి ఒక్కసారి స్వామివారిని చూసి ఒకసారి అయితే నమస్కారం చేసుకోండి, ఎంత బాగున్నారో కదా. ఇక్కడైతే విభూతితో అభిషేకం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్స్తో అభిషేకం జరుగుతుందండి. ఆ తర్వాత ఆవు పాలతో అభిషేకం. 1 by 1గా అన్ని అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. అవన్నీ మీకైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆవు పెరుగుతోటి అభిషేకం జరుగుతుందండి. అభిషేకం జరుగుతుంటే స్వామివారు చాలా అందంగా కనిపిస్తున్నారు కదా. నెక్స్ట్ ఏమో స్వామివారికి గంధం అంతా విగ్రహానికి మొత్తం గంధం ఇట్లా పెట్టారండి.
గంధం పెట్టేసి గంధం నలుగులాగా పెట్టేసి తర్వాత కలశంలోని వాటర్ తోటి స్నానంలాగా చేపించినట్టుగా జల్లెడ పెట్టేసి చేపించారు. అలా తర్వాత అలంకరణ చేశారు. చేసిన తర్వాత పూలతో అభిషేకం అయితే జరిగిందండి స్వామివారికి. తర్వాత అలంకరణ చేసిన తర్వాత స్వామివారు చాలా బాగున్నారు. ఆ తర్వాత మెట్ల పూజ అయితే జరుగుతుందండి. మెట్ల పూజ అంటే 18 మెట్ల మీద 18 యాపిల్స్ని ఇట్లా డిజైన్లా కట్ చేసి మెట్టికి ఒక యాపిల్ పండులాగా పెడతారు. దాని మీద ముద్ద కర్పూరం అంటారుగా పెద్దది, అది పెట్టేసి వెలిగిస్తారనమాట. 18 మెట్ల మీద 18 యాపిల్స్ 18 ముద్ద కర్పూరాలు పెట్టేసి వాటిని అయితే వెలిగించడం జరుగుతుంది. అది వెలిగించినప్పుడు పాట అయితే పాడతారు స్వామి, చాలా బాగుంటుంది. 1వ మెట్టు శరణమయ్యప్ప, 2వ మెట్టు శరణమయ్యప్ప అని చాలా బాగుంటుంది ఆ పాట అయితే. ఇప్పుడైతే వెలిగించారు, అయిపోయింది. వెలిగించిన తర్వాత చూడండి మండపం ఎంత బాగుందో, దివ్య జ్యోతులతో వెలుగుతున్నట్టుగా చాలా అందంగా ఉంది కదా. ఆ దీపాల వెలుగులో స్వామివారు అయితే చాలా అందంగా కనిపిస్తున్నారు. అసలు అక్కడ ఉంటే చాలా వైబ్రేషన్ అయితే వస్తుందండి. స్వామివారు మన దగ్గరే ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది అనమాట. చాలా భక్తి, అది పారవశంలో మునిగిపోయి స్వాములు అయితే పూజలు పాటలు బాగా పాడుతున్నారు. తర్వాత హారతి అయితే ఇస్తున్నారు స్వామివారికి, మెట్లకి హారతి అయితే ఇస్తున్నారండి. పూజ కంప్లీట్ అయిందనమాట ఇంతటితో పూర్తిగా. లాస్ట్ టైం ఇప్పుడు హారతి అయితే ఇస్తున్నారు. హారతి పాట కూడా చాలా బాగుందండి. అమ్మవారి పాట, హారతి పాట చాలా బాగా పాడారు. పక్కన స్వాములు చూసారా మోకాళ్ళ మీద కూర్చొని హారతి పాట పాడుతూ నమస్కారం చేసుకుంటున్నారు మోకాళ్ళ మీద. ఆ తర్వాత నారికేల హారతి అంటారు. అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పలో ముద్ద కర్పూరం పెట్టి హారతి అయితే ఇస్తారు స్వామివారికి. దాన్నే నారికేల హారతి అంటారు. అందరూ హారతి తీసుకుంటున్నారు. ఇక్కడైతే నారికేల హారతి ఇస్తున్నారు. మేమందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం 1 by 1 ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకున్నామండి హారతి ఇస్తుంటే. ఫస్ట్ అయితే మా భానుస్వామి బావస్వామి ఉన్నారు, వాళ్ళిద్దరూ కలిసి ఇస్తున్నారు హారతి. మేమైతే వాళ్ళు చేయి పట్టుకున్నాం అనమాట. ఇంతటితో పూజ అయితే కంప్లీట్ అవుతుందండి. ఈ పూజ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే వీడియో అయితే ఫస్ట్ పూర్తిగా చూడండి, మీకైతే నచ్చుతుంది, చాలా బాగుంటుంది అసలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్ రూపంలో. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు హారతి అయిపోయిన తర్వాత స్వాములకైతే అల్పాహారం పెడతామండి. ఇక్కడ కింద నుంచి కనిపించట్లేదని మా పాప అయితే టెర్రస్ మీదకి ఎక్కి వీడియో తీసిందండి. ఇక్కడ మమ్మల్ని అందరినీ హారతి ఇచ్చేటప్పుడు పైనుంచి కూడా ఒకసారి స్వామివారి లుక్ చూడండి, అక్కడ ఎంత బాగుందో. ఎల్లో కలర్ పూలతో మొత్తం పూలమయం అయిపోయింది మొత్తం ఫ్లోర్ అంతా. స్వాములు, మాతలు, భవానీ మాతలు, అయ్యప్ప స్వామి మాతలు, చిన్న చిన్న స్వాములు కూడా వచ్చారండి. ఒక 9 years 8 years ఉంటాయి. ఒక చిన్న స్వామి మణికంఠ స్వామి పాట కూడా పాడాడండి. ఎంత బాగుందో, చాలా బాగా పాడారు. అసలు చిన్న వయసు అయినా కానీ వాళ్ళు పాటలు అవి భలేగా నేర్చుకున్నారు, చాలా బాగుంది అసలు. స్వామిని చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపించింది, ముద్దు వచ్చాడు ఆ పాట పాడుతుంటే ఆ స్వామి అయితే. ఇక్కడ స్వామివారికి పూలతో పూజ చేసినప్పుడు పూలల్లో నిండిపోయి ఉన్నాడు స్వామివారు అయితే చూడండి. గజమాల వేసి పూలతో అలంకరణ చేసి ఎంత నిండుగా ఉన్నారో. మొత్తం పూజ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అండి. ఆ తర్వాత స్వాములకైతే అల్పాహారం అయితే పెట్టేసాం, తిన్నారు. ఇంతే అండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా